హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. సచివాలయ వ్యవస్థకి పిండం పెట్టేసిండు చంద్రబాబు నాయుడు గారు. సచివాలయ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అన్నది ఈరోజు వచ్చేసింది. అంటే రేపటి నుంచి సచివాలయ వ్యవస్థ అన్నది ఉండదు. ఈ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ముందుగానే తెలుసు, కానీ ఇంత తొందరగా చేస్తాడు అని చెప్పేసి తెలియదు. అంటే గవర్నమెంట్ వచ్చి కేవలం 65 రోజులు మాత్రమే అయింది. ఏదో సంవత్సరంన్నర పోయిన తర్వాత చేస్తాడేమో అనుకున్నాం, కానీ ఇంత త్వరగా చేస్తాడు అని చెప్పేసి నాలాంటి వాళ్ళకి తెలియదు. కాకపోతే ఈ సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడడానికి ముందు మీకు వాలంటరీ వ్యవస్థ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ యొక్క ఏదైతే పరిస్థితి ఉన్నదో, రాబోయే రోజులలో సచివాలయ వ్యవస్థ పరిస్థితి కూడా అట్లనే మారబోతుంది. ఏంది పరిస్థితి అంటే, ఎలక్షన్లకి ముందు ఈ వాలంటీర్లను పట్టుకొని మీకు 5,000 రూపాయల జీతం మాత్రమే ఉంది, మేము పవర్లోకి వస్తే అంటే కూటమి ప్రభుత్వం పవర్లోకి వస్తే ఆ శాలరీని పెంచి 10,000 చేస్తామని చెప్పేసి వాలంటీర్లకు ఒక ఆశ చూపించారు. అదే కాకుండా మీ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించేసరికి పాపం వాలంటీర్లు అంటే 2,65,000 మంది వాలంటీర్లు ఈ కూటమి ప్రభుత్వం వైపుకి తిరిగి ఆ ప్రభుత్వం గెలుపులో ఈ వాలంటీర్ల పాత్ర అన్నది ఉన్నది. ఇది వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎలక్షన్లకు ముందు. కాకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, మెల్లగా వాలంటీర్లను తీసుకెళ్ళి పక్కన పెట్టి జూలై నెలలో, ఆగస్టు నెలలో 2 నెలలు కూడా ఏం చేశారు అంటే, వాలంటరీ వ్యవస్థని వాడుకోకుండా సచివాలయ వ్యవస్థని వాడుకున్నారు. అది కాకుండా జూలై నెలలో వాలంటీర్లకి కొంతమందికి జీతాలు రాలేదు, ఆగస్టు నెలలో మొన్న కూడా వాలంటీర్లకు కొంతమందికి జీతాలు రాలేదు. అంటే వచ్చే జీతమే 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలు కూడా రాలేదు. పాపం వాళ్ళ జీవితాలు సంకనాకిపోయినాయి. ఇక ఉన్న 2,65,000 మంది వాలంటీర్లలో మెల్లమెల్లగా ఇక 5,000 రూపాయల జీతానికి ఎన్ని రోజులను ఆగుతారు, ఆగకుండా వాళ్ళు ఏం చేశారు, వేరే ఉద్యోగాలు చూసుకున్నారు. అట్లా 2,65,000 మంది వాలంటీర్లు ప్రస్తుతం సగానికి ఎక్కువగానే తగ్గిపోయారు. అంటే వేరే జాబ్లు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మెల్లమెల్లగా ఉన్న వాలంటీర్లు తగ్గుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం అది. రేపో ఎల్లుండో లేదా వచ్చే నెలలో అసలు వాలంటరీ వ్యవస్థనే మేము తీసేస్తున్నామని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక మనం చూసుకుంటే సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఖతం చేస్తాడు అని చెప్పేసి ముందుగానే ఊహించినాం మేమందరం. కాకపోతే ఇంత తొందరగా ఇందాక చెప్పినట్టు చేస్తాడని చెప్పేసి అనుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో మొత్తము 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 1,26,000 మంది ఈ సచివాలయాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. 1,26,000 అంటే ఒక చిన్న నెంబర్ కాదు. అయితే మొత్తానికి ఈ ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉన్నదో దీన్ని ప్రక్షాళన చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ డిపార్ట్మెంట్లకి, అంటే వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళి మనుషుల్ని అంటే ఉద్యోగుల్ని పట్టుకొచ్చి సచివాలయ వ్యవస్థ అనేది ప్రారంభించింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థని బంద్ చేసి ఖతం చేసి ఎక్కడి నుంచి అయితే వీళ్ళు వచ్చారో అక్కడికే మళ్ళీ తిరిగి ఆ డిపార్ట్మెంట్లకే పంపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉన్నదండి. ఏంటి ఆ అప్డేట్ అంటే, గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులని ఉంచి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపిస్తేస్తున్నారు. అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏఎన్ఎంలు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, వీళ్ళలో ఒకరికి డీడీఓగా ఒక పదవి అన్నది ఇస్తారు, డీడీఓగా. సరే, ఇది గ్రామ సచివాలయాల పరిస్థితి. ఇక వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులు వీళ్ళని ఉంచి మిగతా వాళ్ళందరినీ మళ్ళీ ఏ డిపార్ట్మెంట్లకు వెళ్ళి వచ్చారో ఆ డిపార్ట్మెంట్లకి పంపించేస్తున్నారు. ఇది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో జరగబోతుంది. ఇక మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కడికి పంపిస్తున్నారు అంటే, వీళ్ళని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకి అప్పగిస్తున్నారు. ఎవరిని? వార్డు సచివాలయం వాళ్ళని మున్సిపల్ లేదా పట్టణ అభివృద్ధి శాఖ వాళ్ళకి అప్పగిచ్చేస్తారు. ఇగో ఇది బాబు వీళ్ళు ఉద్యోగులు, వీళ్ళని మీరు వాడుకోండి అని చెప్పేసి అప్పగిచ్చేస్తున్నారు. అంటే రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతుంది వీళ్ళ జీవితం? ఎవరిది అంటే, సచివాలయ ఉద్యోగులు ఎవరైతే డిపార్ట్మెంట్లకి రిటర్న్ వెళ్తారో వాళ్ళ జీవితం ఎట్లా ఉండబోతుంది అన్నది ఎవరికి తెలియదు. ఈరోజు వాలంటీర్ల జీవితం ఎట్లా ఉంటుందో రేపు పొద్దున వాళ్ళ జీవితం కూడా అట్నే మారొచ్చు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక క్లస్టర్ వ్యవస్థ
క్లస్టర్ వ్యవస్థకి శ్రీకారం అని చెప్పేసి కూడా అంటున్నారు. క్లస్టర్ వ్యవస్థ అంటే ఏంటంటే సచివాలయం కింద 2,000 మంది జనాభా అంటే ప్రజలు, ప్రతి 2,000 మంది ప్రజలకు ఒక సచివాలయం ఉంది కదా, అట్లనే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి 5,000 మంది ప్రజలకి ఒక క్లస్టర్ లాగా వీళ్ళు చేస్తున్నారు. అంటే సచివాలయం అన్నది ఉంటే ఎంత మీరు మార్పులు చేసినా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే క్రెడిట్ పోతుంది. ఎందుకంటే సచివాలయం అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ కాన్సెప్టే భూమి మీద లేకుండా చేసి క్లస్టర్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే ఈ క్లస్టర్ అని చెప్పేసి ఈ కొత్త వ్యవస్థ ఏదైతే తీసుకొస్తున్నారో ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఏంటంటే ఈ వ్యవస్థలో టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతులలో ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే టీడీపీ పార్టీ అభిమానులు లేదా టీడీపీ పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, టీడీపీ అంటున్నాను మళ్ళీ జనసేన అంటలేను, టీడీపీ పార్టీ వాళ్ళ చేతుల్లోని ఈ క్లస్టర్లు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక టాక్ అనేది నడుస్తుంది. అంటే సచివాలయం అన్న పేరుతోటి కొనసాగించకుండా క్లస్టర్ అని చెప్పేసి దాని పేరు మార్చి 2,000 నుంచి దాని కెపాసిటీ 5,000 ప్రజల దాకా జనాభా దాకా పెంచి చేసే పని మళ్ళీ ఇదే. అంటే గ్రామాలకి అవసరాలు తీర్చడము, సేమ్ సచివాలయాలు ఎట్ట పనిచేస్తున్నాయో అట్లనే క్లస్టర్లు పనిచేయబోతున్నాయని చెప్పేసి ఒక వార్త అన్నది మనకు వినిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను ఏంటంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎంత దారుణంగా మారబోతున్నాయంటే మనం ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థను చూసినాము, ఈరోజు సచివాలయ వ్యవస్థను చూస్తున్నాము. రాబోయే రోజుల్లో మనం చూసినాము, అది మన ఏమంటారు ధాన్యము రేషన్ ఇవ్వడానికి ఏదైతే వెహికల్స్ ఉంటాయో బండ్లు, ఆ బండ్లు కూడా క్యాన్సిల్ చేసేసారు. ఆ బండ్లు కూడా 1-2 కాదు 10,000 పైన ఉన్నాయి బండ్లు అవి. ఆ బండ్లు పాపం ఆ బండ్లలో ఉన్న ఉద్యోగులు కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి అన్నది వాళ్ళకు కూడా వచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తాము, నేను సంపద క్రియేట్ చేస్తా, ఉద్యోగాలు ఇస్తా, ప్రజలకి సంపద క్రియేట్ చేసి వాళ్ళకి పంచుతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు చేతిలో ఉన్న ఉద్యోగాలను సైతం లాగేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజులలో పరిస్థితులు ఇంకా దారుణాతి దారుణంగా మారబోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ప్రజలు గలమెత్తాలి. ముఖ్యంగా వైసీపీ పార్టీ దీనికి వ్యతిరేకంగా నినాదం గలం అనేది ఎత్తాలి, ముందుకు రావాలి, వచ్చి దీన్ని ఆపాలి, ఈ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనని ఆపాలి. లేకపోతే రాబోయే రోజులలో ప్రజలు నిజంగానే చాలా కష్టాలు పడతారు, అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 పద్ధతులు. 1, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. 2, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో, ఈ వీడియో యొక్క లింక్ని మీ వాట్సాప్ గ్రూప్లలో అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.